పారిస్ ఒలింపిక్స్ ను చైనా ఘనంగా ఆరంభించింది. విశ్వ క్రీడల్లో తొలి బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లోని ఈ పతకాన్ని అందుకుంది. 2024 ఈవెంట్లో తొలి గోల్డ్ను అందుకున్న జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. గోల్డ్ మెడల్ మ్యాచ్లో దక్షిణ కొరియాపై చైనా ఆధిపత్యం చెలాయించింది. హువాంగ్ యుటింగ్, షెంగ్ లిహావో ఆరంభం నుంచి చెలరేగారు. ఆత్మవిశ్వాసంతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచారు. క్వాలిఫికేషన్ రౌండ్లో అదరగొట్టేశారు. స్కోర్ను పెంచేసుకుంటూ పోయారు. క్వాలిఫికేషన్ రౌండ్లో రికార్డు సృష్టించారు. 633.2 పాయింట్లు సాధించారు. ఇదే ఈవెంట్లో దక్షిణ కొరియా జట్టు స్కోర్ 631.4. గోల్డ్ మెడల్ మ్యాచ్లో ఒత్తిడిని చైనా షూటర్లు అధిగమించారు. 16-12 స్కోర్తో సత్తా చాటారు. హువాంగ్ యుటింగ్, షెంగ్ లిహావో జోడీ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. యుటింగ్ వయసు 19 ఏళ్లు, షెంగ్ వయసు 17 ఏళ్లు మాత్రమే. ఇద్దరూ టీనేజ్లోనే ఒలింపిక్ మెడల్తో పవర్ చూపించారు. సౌత్ కొరియాకు చెందిన కేయున్ జిహియోన్, హుజున్ పార్క్ రజతంతో సరిపెట్టుకున్నారు. ఒలింపిక్స్లో తొలి పతకం మాత్రమే కజకిస్తాన్ సాధించింది. కజకిస్తాన్ జోడీ అలెగ్జాండ్రా లే, ఇస్లాం సత్పయేవ్ కాంస్య పతకాన్ని అందుకున్నారు. కాంస్య పతక పోర్లో ఈ జోడీ జర్మనీ సవాల్ను ఫేస్ చేసింది. ఈ మ్యాచ్లో అలెగ్జాండ్రా లే, ఇస్లాం సత్పయేవ్ 630.8 స్కోరుతో అర్హత సాధించారు. కాంస్య పతక పోర్లో పెద్దగా పోటీ లేకుండా పోయింది. జర్మనీ జోడీ అన్నా జాన్సన్, మాక్సిమిలియన్ పై కజకిస్తాన్ జోడీ 17-5తో గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ ఫైల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆసియా దేశాలే ఆధిపత్యం చెలాయించాయి. స్వర్ణం, రజతంతో పాటు కాంస్యం కూడా ఆసియా దేశాలే దక్కించుకున్నాయి. మొత్తానికి తొలి రోజే తొలి బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకున్న చైనా మున్ముందు ఇంకెన్ని పతకాలు అందుకుంటుందో అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే మెగా ఈవెంట్స్ లో చైనా ఎప్పుడు బలమైన జట్టే. అథ్లెట్లను తీర్చిదిద్దడంలో చైనా తీరే వేరు. గత ఒలింపిక్స్ లో చైనా 89 పతకాలు అందుకుంది. అందులో 38 స్వర్ణ పతకాలు ఉన్నాయి. 32 రజతాలు, 19 కాంస్యాలు సాధించింది. గత ఒలింపిక్స్ లో అమెరికా టాపర్ గా నిలిచింది. మొత్తం 113 మెడల్స్ గెలిచింది. 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు అందుకుంది. ఈసారి అమెరికా, చైనా మధ్య మెడల్స్ రేసు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.